ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బయట కూర్చున్న మరి దేవుని పిల్లలకు, లోపల ఉన్న వారికి మరి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనకేమిస్తాడు, ఇది మన అంశం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఏవేవి మనకు ఆయన అనుగ్రహిస్తాడు లేక ఇస్తాడు. ఏమిస్తాడో, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకు దేవుడిచ్చేటువంటివి ఏంటో కొద్ది నిమిషాలు మరి దైవాక్య సందేశాన్ని మనం ఆలకిద్దాం. మూలవాక్యంగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 128వ కీర్తన. కీర్తనల గ్రంథం 128వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని చదువుతున్నాను. చూడండి బైబిల్ ఉన్నవాళ్ళు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. పరమ తండ్రి నీ కొందనాలు, చదవబడిన లేఖంలో నుండి మాతో మీరు మాట్లాడండి. వినుచున్న వారికి ఆశీర్వాదమును నీ కృపలో మీరు అనుగ్రహించమని యేసు ప్రభువు నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నా. ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కురుపులతో నిండి ఉన్నా. అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్నీ మరలా పొందలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించి మీ కోరిక యావత్తును దేవుడు సఫలపరచునుగాక, ఆమేన్. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు? 66 గ్రంథాలు. 66 గ్రంథాలలో కూడా ఓ లిటిల్ బైబిల్, చిన్న బైబిల్ అని దేన్ని అంటారు అంటే యెషయా గ్రంథాన్ని ఓ చిన్న బైబిల్ అన్నారు. అలాగే 66 గ్రంథాలలో కూడా ఓ శ్రేష్టమైనటువంటి పుస్తకం, ఓ శ్రేష్టమైనటువంటి గ్రంథం ఏంటి అంటే కీర్తనల గ్రంథం. అందుకే మన పెంతెకోస్తు సంఘాల్లో కీర్తన గ్రంథాన్ని మనకు అవలోలుగా అర్థం అవడానికి కొరకే, మరి అవగాహన కోసం ప్రతి వారం ఒక్కొక్క కీర్తన చదివి దాన్ని కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా మన సంఘాల్లో మనం అందిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కీర్తనల గ్రంథములో 5 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఈ కీర్తనల గ్రంథములో మనకు కనబడతాయి. 150 కీర్తనలలో దరిదాపుగా 5 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకములో మనం చూస్తే ప్రథమ స్కందము అన్నాడు. స్కందము అనగా దాని అర్థం ఏంటంటే పుస్తకము. ఇలాగున 5 స్కందాలు ఈ కీర్తన గ్రంథములో ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన 128వ కీర్తన
5వ స్కందములోనిది, 5వ పుస్తకములోనిది. ఈ 5వ పుస్తకములో భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన మొట్టమొదటి వచన 128వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. గతంలో కూడా పోయిన వీడియోలో మనం ఏమి ధ్యానం చేసామంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనే అంశాన్ని ధ్యానం చేశాం. మీకు గుర్తుందో లేదో కానీ మరలా నేను జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట గురించి మాట్లాడాం. ఈ దినం యెహోవా యందు భయభక్తులు నిజముగా నీవు కలిగి ఉంటే ఆయన నీకు ఏమి అనుగ్రహిస్తాడో చెప్పబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక యెహోవా యందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరి యందంట? యెహోవా యందలి భయభక్తులు కలిగి, నీవు నమ్మిన నీ దేవుని యందలి భయభక్తులు కలిగి నీవు ఆయన మార్గములో నడుస్తూ ఉంటే, నీవు ఆయన చెప్పిన విధానములో నడుస్తూ ఉంటే, నీకు ఆయన బయలుపరిచిన మార్గములో నీవు ప్రయాణము చేస్తుంటే, నీకు ఆయన తెలియపరిచిన మార్గములో నీవు వెళుతూ ఉంటే నీకు దేవుడు ఏమనుగ్రహిస్తాడో కొద్ది మాటలు జ్ఞాపకంలోకి తెచ్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా పిల్లలను కొద్దిగా స్వాధీనం చేసుకోండి. సెల్ ఫోన్లు ఉంటే సైలెంట్లో పెట్టి పక్కన పెట్టండి. అటు ఇటు తిరగబాకండి. దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది కనుక నాకు కాదు విలువ ఇవ్వాల్సింది ఎవరికి వాలి? జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సంగతి కొద్దిగా మనసులో పెట్టుకోండి. ముచ్చట్లాడుకునే సమయం కాదు, తినే సమయం కాదు. ఇప్పటి వరకు మరి ఎన్నో కార్యక్రమాలు ఇంట్లో చేసుకొని మనం వచ్చాం కనుక ఇక్కడ గడుపుతున్న ఈ కొద్ది సమయం నీ జీవితానికి, నా జీవితానికి ఆశీర్వాదకరంగా ప్రభువు మార్చాలి అంటే అనాలోచనగా ఉండబాకండి. అనాలోచనగా ఉన్నా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఛాలెంజ్గా చెప్తున్నా, నీవు దీవించబడలేవు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని. కూర్చునేటప్పుడు సిట్ రైట్గా కూర్చోవాలి. వినేటప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని చదవండి అన్నప్పుడు దేవుని వాక్యాన్ని బైబిల్లో చూస్తూ చదువుతున్న మాట ఇక్కడ ఉందా లేదా అని పరిశీలన చేస్తూ ఉండాలి. వినేటప్పుడు వినాలి, తినేటప్పుడు తినాలి, తాగేటప్పుడు తాగాలి. దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు శ్రద్ధ కలిగిన చెవులతో మీరు వింటే శ్రద్ధ కలిగిన వారిని నా దేవుడు ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం. హల్లెలూయా. కనుక శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యములో మనం చదువుకున్నటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే, ఎవరి యందంట? నీవు నమ్మిన నీ దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే దీవెన, వచ్చే ఆశీర్వాదం, నిజంగా దేవుని వలన ఆశీర్వాదాన్ని పొందిన కుటుంబం ఎలాగుంటుందో 128వ కీర్తనలో ఆయన చెప్తూ వచ్చాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు. నీకు లోటు ఉండదు, కొరత ఉండదు. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండిద్ది. నీకు మేలు కలుగుతుంది. నీవు పిల్లలు లేని వాడిగా నీ ఉండవు. నీ పిల్లల భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ పిల్లలు నీవు చూసే ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు నీవు కలిగి ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యందలి భయభక్తులు నీవు కలిగి ఉంటే ఈ విధంగా కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు దేవుని యందలి భయభక్తులు ఏంటో తెలియకుండా దేవుని యందలి భయభక్తులు మనం ఎలా కలిగి ఉండడానికి అవకాశం ఉందంటారా? ఇప్పుడు నేను ఒక ఊరు వెళ్ళాలనుకున్నాను. ఊరు వెళ్ళే మార్గం నాకు తెలియకుండా, ఊరు ఎలాగో వెళ్ళాలో నాకు వివరం తెలియకుండా ఒకవేళ నేను ప్రయాణమై వెళ్ళిపోయినా ఆ ఊరు వెళ్ళలేను, చేరవలసిన గమ్యస్థానం చేరలేను. ఏదో స్థలానికి వెళ్ళగలనేమో కానీ నాకు తెలియని గ్రామములోనికి నేను వెళ్ళడానికి అవకాశం ఉండదు. కనుక యెహోవా యందలి భయభక్తులేంటో తెలియకుండా దేవుని యందలి భయభక్తులు కలిగుండా వారి జీవితాల్లో దేవుడు ఏమేమి అనుగ్రహిస్తాడో అవి పొందుకొనుట అసాధ్యము అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక 2-3 మాటలు చూపిస్తాం. దేవుని వాక్యములో, దేవుని గ్రంథములో మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల పుస్తకం 16వ అధ్యాయం, సామెతల పుస్తకం 16వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి, శ్రద్ధగా వినండి. 16:6 పెద్దగా చదవాలి. కృపా సత్యముల వలన వినండి ఈ మాట. యెహోవా యందు భయభక్తులు కలిగుండుట వలన మనుష్యులు
చెడుతనము నుండి తొలగిపోవుదురు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనము నుండి తొలగిపోవడమే. చెడును చేయకూడదు, పాపాన్ని చేయకూడదు. కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో శ్రేష్టమైన మాట అంటాడు, భయమునుంది పాపము చేయబాకండి అన్నాడు. ఏముందంట? భయమునుంది. నిజంగా నీవు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే కీర్తన 4:4 ప్రకారం నువ్వేం చేయకూడదంటే భయమునుంది పాపము చేయనే చెయ్యవు. ఇంకో మాట చూపిస్తాను చూడండి. దేవుని వాక్యములో యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. మొదటి గ్రంథం యోబు మొదటి చదువుమా 8వ వచనం. నీవు నా సేవకుడని యోబు సంగతిని ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే నెంబర్ 1 చెడు నుండి తొలగిపోవడం. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే దాని అర్థం చెడును విసర్జించుకోవడం, చెడును అసహించుకోవడం. చెడు సంగతులకు కానీ, చెడు జోలికి కానీ, పాపము జోలికి కానీ, అపవిత్రమైన కార్యాల జోలికి కానీ, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని దేవుని వాక్యములో చెప్పిన ఆ సంగతులలోకి మనం లేకుండా ప్రత్యేకంగా బ్రతకడమే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో 19వ అధ్యాయం, సామెతల పుస్తకం 19వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాశాడు. చదువుదామా? 19:9. 19:9లో శిక్షణ అందకపోడు. 19:9 అదేనా? కీర్తన, క్షమించండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన 9వ వచనం. కీర్తన 19:9 చదువు. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందలి భయభక్తులు కలగడం అంటే వినండి జాగ్రత్తగా. నెంబర్ 1 చెడు నుండి తొలగిపోవడం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపము చేయకపోవడం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడును విసర్జించుకోవడం. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి కానీ మన సమయం లేదు కనుక చెప్పట్లేదు. చెడును అసగించుకోవడం. ఇప్పుడు దేవుని యందలి భయం ఏంటో చెప్తున్నాను, దేవుని యందలి భక్తి ఏంటో 2 మాటలు చూపిస్తాను. మొదటి మాట మనం చూసాం దేవుని వాక్యములో, కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ వచనం ఉంది, యెహోవా యందలి భయము పవిత్రమైనది అన్నాడు. దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘ ప్రియులకు లేఖ రాస్తూ 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వచ్చాడు. చదువుదామా? 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రముగా చేసుకుందుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజంగా నీకు దేవుని యందలి భయం ఉంటే నువ్వు ఎలా బ్రతుకుతావంటే నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకవు, నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతకను. అవునా? నిజంగా దేవుడు అంటే భయము నీకుంటే పవిత్రమైన జీవితాన్ని అవలంబించడానికి ప్రయత్నము చేస్తావు తప్ప అపవిత్రంగా బ్రతకడానికి నీకు అసలు ఇష్టమే ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నిజంగా పాపానికో, లోకానికో, బలహీనతలోనో దేవునికి అవిధేయకరమైన జీవితము నీలో ఉంటూ ఉంది అంటే నిన్ను గురించి దేవుడేమనుకుంటున్నాడు అంటే నీకు భయం లేదు అనుకుంటున్నాడు. నీకేమి లేదు? భయం లేదు. నిజంగా దేవుని యందలి భయం ఉంటే అది ఎలాగుండాలి? ఏ కల్మషము నీలో ఉండకూడదు, ఏ అపవిత్రత నీలో ఉండకూడదు, ఏ ప్రభువుకు వ్యతిరేకమైన ఏ కార్యం నీలో నాలో లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడమే భయం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. యెషయా గ్రంథములో కూడా ఒక చక్కని మాట అంటాడు, యెహోవా యందలి భయము ఐశ్వర్యమును కలుగు చేయును అన్నాడు. యెహోవా యందలి భయం కలిగి ఉంటే భయం ఏమిస్తుంది? నీకు ఐశ్వర్యవంతుడుగా చేస్తుంది. నిజంగా
నిజంగా దేవుడంటే భయం ఉంటే, నిజంగా దేవుడంటే నాకు దేవుడంటే చాలా భయమయ్యా అంటే, నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అసలు అవకాశం మనం ఇవ్వం. అయితే భక్తిని గురించి భక్తుడైనటువంటి యాకోబు గారు తన పత్రికలో రాస్తూ, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాల్లో స్పష్టంగా తెలియపరిచాడు భక్తి అంటే ఏంటో. భక్తి అంటే ఏంటంట, విధవరాండ్రను, దిక్కులేని వారిని, అనాథలైనటువంటి వారిని, వారి ఇబ్బందులలో, వారి నష్టములో, వారి కష్టములో నీకు కలిగిన దాన్ని వారికి ఇచ్చి వారిని పరామర్శించడం. ఏ కాడకు నువ్వు నేను సంపాదించుకోవడం కాదు దేవుడు కోరుకుంటుంది. అలాంటిది సాతాను మనస్సు. దేవుని మనసు ఎలాంటిది అంటే, ఎదుటి వారి ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎదుటి వారి కష్టములో ఉన్నప్పుడు, ఎదుటి వారి బాధలో ఉన్నప్పుడు, వారి ఇబ్బందులలో నీవేం చేయాలంటే చేతనైతే సహాయం చేయాలి, లేక ప్రార్థన చేయాలి. లేకపోతే వారి ఇబ్బందుల్లో ఏం కాదులే అమ్మా, ఒకప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితి అనుభవించాను, ఒకప్పుడు నేను కూడా ఈ కష్టం గుండా వచ్చాను, ఒకప్పుడు నేను కూడా ఈ బాధ గుండా వచ్చాను. అయితే నన్ను విడిపించి నన్ను గొప్పదానిగా చేసిన దేవుడు, నన్ను గొప్పవాడిగా చేసిన దేవుడు నిన్ను కూడా ఒక దినాన జ్ఞాపకం చేసుకుంటాడు అని కనీసం మాటల ద్వారా అయినా పరామర్శించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అంటాడు, భక్తి అనగా ఏంటి అంటే ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా కాపాడుకోవడమే. భయములో కూడా చెప్తున్న మాట అదే, భక్తిలో కూడా చెప్తున్న మాట అదే. అంటే టోటల్గా దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడము అంటే దాని అర్థం ఏంటి అంటే పవిత్రమైన జీవితాన్ని అవలంబించడం. ఇప్పుడు గట్టికి చెప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడైన దేవుడు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా ఎలాగుండాలి, పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. భయములో పవిత్రంగా ఉండమన్నాడు, భక్తిలో కూడా ఎలాగుండమన్నాడు, పవిత్రంగా ఉండమన్నాడు. అంటే రెండిటి యొక్క అర్థం ఏంటి అంటే చెడు నుండి తొలగిపోయి, చెడును అసగించుకొని, చెడు జోలికి పోకుండా, చెడు కార్యాలు జరిగించకుండా, పాపములో పడి కొట్టుకొని పోకుండా, పాపము జీవితాన్ని నీవు అవలంబించకుండా, నీవు నేను వాక్యాన్ని వింటున్న మన జీవితంలో ఏం చేయాలి అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీన్ని ఒక ఆర్డర్గా చెప్తున్నాడు ప్రభు. తెలుసా, కోర్టులో గొడవ చేస్తున్నారు అనుకోండి, జడ్జి గారు తీర్పిచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేతిలో ఒక సుత్తి లాంటి ఉంటుంది, దాన్ని పట్టుకొని ఆర్డర్ అంటే గొడవ చేయబాకండి, సైలెంట్గా ఉండండి అని చెప్తాడు. ఇప్పుడు దేవుడు మానవానికి ఓ ఆజ్ఞను జారీ చేశాడు, ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అంటే ఇక ఖచ్చితంగా చేయాల్సిందే, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాల్సిందే. అది ఏం ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు? బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. మత్తయి సువార్త 22వ అధ్యాయము మరి 35వ వచనం నుండి మనం చూస్తే 37వ వచనం వరకు అక్కడ పాత నిబంధనలో ఉన్న ఆ 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చాడు. అదేంటో చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నీ దేవుడైన యెహోవాను పరిపూర్ణంగా ప్రేమించాలి, సేవించాలి. 2వ మాట, నిన్ను వలే, ఏమి నోరులు పడిపోయినాయి చెప్పరే, నిన్ను వలే. ఒక ఆమె అంటుంది, నువ్వు ఏ మాట అయినా చెప్పు పాస్టర్ గారు, ఆ మాట మాత్రం చెప్పొద్దు అంటుంది. దేవునికి స్తోత్రం. ఏ మాట అమ్మా అంటే నామంటుంది, దేవుని ప్రేమించమంటే ప్రేమిస్తా, దేవుని సేవించమంటే సేవిస్తా. మా పొరుగోళ్ళు ఎంత కీడు చేశారు తెలుసా, వాళ్ళని అసలు పలకరీనే అంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని మనసు ఏంటో తెలుసా, శత్రువునైనా ప్రేమించే మనసు, వేసే మనసు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను శత్రువునైనా, కొడుతూ ఉన్నా తిడుతూ ఉన్నా మాట మాత్రమైన నోరెత్తాడా? ఏం మాట్లాడలా, కేకరిచ్చి కడుపులో ఉన్న చెడుగంతా తెచ్చుకొని మొకాన ఊస్తే తుడుచుకొని, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడే తప్ప వాళ్ళ వైపు ఓరగా తన చూపుతోనే ఓరకట్ట చూస్తే దయ్యాలు విలవిలలాడి పడిపోతే, ఏంది నా మైన వస్తున్నావని ఒక్క చూపు చూస్తే మాడి మసై సచ్చేవాడే. యేసు రక్తమే జయం. కానీ అట్లాంటి చూపు చూడలేదు. ప్రేమ కలిగిన చూపు, దయ కలిగిన చూపు, ఆదరణ కలిగించే చూపు, దిక్కుదశలేదులే పాపం తెలుసో తెలియక చేస్తున్నాడని యేసు ప్రభు వారు క్షమించే చూపును ప్రజల వైపు చూపించాడు. కనుక నిన్ను వలే, నిన్ను నీవెలా
కాపాడుకుంటావో, ఉదయం లేచి ఫ్రెష్గా మందిరానికి వెళ్ళాలి కాబట్టి గబగబా తలస్నానం చేసి ఆరినా తీరినా పారినా మొత్తానికి తీరకపోయినా తీర్చుకొని నిన్న చేయాలి. వాస్తవానికి శనివారం చేసి సిద్ధపాటులో ఉంటే ఆదివారం పొద్దున్నే స్నానం చేసి ప్రశాంతంగా పరిగెత్తవచ్చు. కొంతమంది పాపం తీరక మందిర టైం ఒకటైతే ఇంకో టయానికి నాలాగా వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఆరిన పారిన తీరిన అన్నట్టుగా అట్లా కాకుండా ఓ సిద్ధపాటుగా ఉంటే నిన్నే ఆ కార్యక్రమాన్ని జరిగేసుకుంటే మరి ఆ దేవుని యొక్క పాద సన్నిధిలో మరి పెందలగాడ మనం అలాగున రాగలిగితే ఇప్పుడు ఎంత ఉదయాన్నే వేసి ఎంత శుభ్రముగా మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకున్నాం. అవునా కదా? ఏమ్మా, శుభ్రంగా లేకపోతే పక్కన ఎవడ నుంచుంటాను నా పక్కన చెప్పకూడదు. మొన్న ఒక తోటకి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. వెళ్తేనో దేవునికి స్తోత్రం, సిడిపోతులు కంపోట్ నా పాటగారి దగ్గర వస్త్రాలు మాత్రం భలేగుండే, చల్లగా నెగనగలాడుతున్నాడు. ఆయన పక్కన ఉంచోలేక ఏంటి ప్రభు నాకు శిక్ష అనుకొని పక్కకి వెళ్ళాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. స్వత్తానికి భలేగున్నాడు కానీ ఆ వాసన మాత్రం బాగల అట్టే కనుకుంటారు. ఇప్పుడు మన పైన ఉన్నటువంటి ఈ రూపాన్ని, బాహ్య రూపాన్ని శుభ్రంగా సబ్బు పెట్టో షాంపూ పెట్టో సెంటు పెట్టో కడుక్కొని శుభ్రం చేసుకున్నాం. లాన్ అన్న దాన్ని ఎవరు శుభ్రం చేస్తారు? దేవునికి మహిమ కలుగును గాక. ఏది శుభ్రం అవ్వాలి? ఆ బాహ్య సంబంధమైన ఈ శరీరాన్ని యేసు ప్రభు వారు నిన్ను వలే అనడానికి కారణం ఏంటి అంటే, నీ శరీరాన్ని ఎలాగైతే నువ్వు శుభ్రము చేసుకుంటున్నావో, నీ శరీరాన్ని అసహ్యంగా లేకుండా వాసన లేకుండా ఎలాగైతే పవిత్రపరచుకుంటున్నావో, శుద్ధీకరణ చేసుకుంటున్నావో, అలాగే నువ్వు కూడా ఏం చేయాలి? ఎదుటి వారిని నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా అలాగునా ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఈ రెండు ఆజ్ఞలు చెప్తూ ఓ గొప్ప ఆజ్ఞ, ఓ గొప్ప శాసనాన్ని దేవుడిచ్చాడు. ఓ గొప్ప విధిని ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క విశ్వాస మార్గంలో జీవించడానికి కొన్ని కట్టడలు పెట్టాడు దేవుడు. అవునా? ఏం పెట్టాడు? కట్టడలు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని శాసనాలు ఇచ్చాడు, కొన్ని విధులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనకు విధి ఇచ్చాడు దేవుడు. ఈ లోకంలో జీవిస్తున్న మనకు, ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక విధిని ఇచ్చాడు. ఆ విధి ఏంటో జ్ఞాపకం చేసి ముందుకెళ్తాడు. చూడండి, దేవుని వాక్యంలో ప్రసంగి పుస్తకం 12వ అధ్యాయము 13వ వచనం. పరమగీతల పక్కన త్వరగా చదవాలి, జాగ్రత్త. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమేమనగా, వినండి జాగ్రత్తగా, దేవుని యందలి భయభక్తులు కలిగుండుట, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం విధించాడంట? భక్తుడైన దావీదు అంటాడు 23వ కీర్తన 14వ వచనంలో, ఆయన నాకు విధింపబడిన దాన్నే జరిగిస్తాడు. నాకు ఆయన ఏం చేయాలనుకున్నా అది చేస్తాడు. నేను చేయాలనుకున్నది, నాకు కావాలనుకున్నా దేవుడు చేయడు. నాకు ఆయన ఏం చేయాలనుకున్నాడు? కారణం ఏంటి అంటే, నాకు కావాలనుకున్నది చేస్తే ఒకవేళ నేను దేవునికి దూరం అయిపోతానేమో. అందుకని నాకు కావాలనుకున్నది చేయడు, ఆయన తనకిష్టమైంది చేస్తాడు, ఆయన నాకు విధించబడింది చేస్తాడు అంటూ ఇక్కడ కూడా మాట్లాడుతుంటాడు. మానవాళికి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి అన్నాడు. విధి రాతను పెద్దోళ్ళు అంటారు. విధి రాతను ఎవరు మార్చగలరేమ్మా? ఏ రాత అంట? విధి రాతను మార్చలేకపోయామమ్మా, ఎట్లా జరిగిపోయింది అంటారు పెద్దోళ్ళు. అంటే విధి అంటే దాని అర్థం ఏంటంటే, మనకు శాసనంగా దేవుడు రాశాడు, మనకు శాసనంగా ఖచ్చితంగా నువ్వు ఇది చేయాల్సిందే అన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు బాగా చూసుకొని పరామర్శించి, అన్ని మంచంలో పడిపోయినా వాళ్ళు బాగా చూసి పరామర్శించి వారికి సంబంధించినవన్నీ మనం చేస్తే ఆస్తిపాస్తులు ఎవరికన్నా ఇస్తారా? నీకే ఇస్తారా? చెప్పరామ్మా, ఎవరికి ఇస్తారు? అమ్మో, ఈ మాటలో 2 అర్థాలు ఉన్నాయి. మా మేరక్క అంటుంది చేసిన వాళ్ళకే ఇస్తారంటుంది. ఆడపిల్లలు చేస్తే ఆడపిల్లలకి, మగపిల్లలు చేస్తే మగపిల్లలకి, కోడలు చేస్తే కోళ్ళకి అన్నట్టు చెప్తుంది మేనక్క. అది కాదు. తల్లిదండ్రులను బాధ్యతగా మనం చూస్తే, తల్లిదండ్రులకు నిర్వర్తించవలసిన ప్రతి బాధ్యత మనం నిర్వర్తిస్తే, మీకు తెలిసే తెలీదా? నాకు కాకుండా ఎవరికన్నా రాయి, నీ సంగతి తెలుస్తానంటున్నాడు మొన్న అక్కడ. దేవునికి స్తోత్రం. వాడి సంగతి కోర్టు తెలుస్తుంది, మీకేం తెలియట్లా. తల్లిదండ్రులు
వృద్ధాప్యము వచ్చేంత వరకు ఒకవేళ ఆ కొడుకును ప్రేమించి నా ఒక్కగాని ఒక కొడుకు అనే ఆస్తిపాస్తులు వాడికి రాసేసిన వాడు గనక సరిగ్గా చూడకపోతేనంట కోర్టుకి వెళ్ళిపోతే మరలా తిరిగి ఆస్తి వాడి పేరు మీద నుంచి తల్లిదండ్రుల పేరు మీదకి వచ్చేసిద్దంట. దేవునికి మహిమ కలుగును గాక. తెలుసా ఆ సంగతే? కొంతమంది నువ్వు అసలు నా తాత ఆస్తి నువ్వు నాకు పెట్టేదేంది, నువ్వు నాకు చేసేదేంది, నువ్వు సంపాదించేదేంది అంటున్నారు. పిచ్చి మాటలు తెలియక అట్లా అనబాకండి. తల్లిదండ్రులు చూడండి బాధ్యతగా, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులను సన్మానించండి. సత్యనాగ సమాధి కట్టించి 1 లక్ష రూపాయలు పెట్టి విందు చేయడం కాదు నేను చెప్తుంది. అదిగా చేయాల్సింది. బ్రతికున్నప్పుడే వారికి కావలసిన సమస్తాన్ని వారికి సమకూర్చి పెట్టండి. వాళ్ళకి కావలసిన వస్త్రాన్ని ఇవ్వండి, వాళ్ళకి కావలసిన ఆకారాన్ని అందించండి, వాళ్ళ ఇబ్బందులలో పరామర్శించండి, వారి కష్టములో నేనున్నాను అనే ధైర్యాన్ని, భరోసాను కలిగించినప్పుడు నీ విధి ధర్మము నీవు చేస్తే, నీ రూల్ నీవు పాటిస్తే, నీ పద్ధతి నీవు జరిగిస్తే, నీ బాధ్యత నీవు జరిగిస్తే వాళ్ళు కూడా ఇంకెవరికి ఇవ్వరు. నా కొడుకు నన్ను చూశాడు కనుక నా కొడుక్కే నేను ఇస్తానంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నా అక్కన్నట్లుగా చూసేవారికే ఇస్తారు. ఎవరు బాధ్యతగా చూస్తారో వాళ్ళకే అవుతుంది. బాధ్యతగా చూడవలసిన బాధ్యత కుమార్తెలే ఉందండి. వివాహాలు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ కుమారుల కన్నా కుమార్తెల కన్నా వాళ్ళే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? కుమారులకు ఆస్తిపాస్తులు ఇగిపోతే ఏం సంపాదించానువా, బయట ఉండా, ఆ పక్కన గది పడేస్తాంలే, ఆడుండా అంటున్నారు. దేవునికి స్తోత్రం. కానీ కుమార్తెలు అయితే, ఒక పెద్ద ఆయన అన్నాడు నన్ను, ఆడపిల్ల పుట్టింది అనగానే ఆయన ముఖం మాడిపోయి ఏడుతున్నాడు అహి హాస్పిటల్లో. మళ్ళీ సైతానే పుట్టిందన్న. ఉరక ఏం మాటలయ్యి, ఆడపిల్లని పట్టుకో సైతాన్ అంటావు అన్నాను నేను. అంటేను ఆయన అంటున్నాడు, నీకేం తెలుసులే పాస్టర్ గారు, ముందు ఆడపిల్ల ఇప్పుడు ఆడపిల్ల అంటే ఇంకొక ఆడపిల్ల పుట్టినా సంతోషించో, ఎందుకు ఏడుస్తావు? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా అని చెప్పి నాకు ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, నాకు పెద్దగా ఏం రావులే, నాకు అసలు నోట్లో మాటే లేదు, అందుకని పెద్ద ఆయన చెప్పిన మాట చెప్పి ఆయనకి ఏం చెప్పారు తెలుసా? ఆయన ఏమనంటే, ఆడపిల్ల అయితే వంటగదిలోకి వెళ్ళి అన్నం వేసుకొని తినొచ్చు, మగపిల్లోడైతే పెట్టిందాక వాకిట్లో పడి సావాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఆడపిల్లలైతే ఏం కూరమ్మా, ఏముండేవని వంటగది దాకా వెళ్ళిపోతే ప్లేట్లు అన్నం ఇచ్చేస్తే వంటగదిలోనే కుమార్తెతో మాట్లాడుతూ ప్రశాంతంగా తృప్తిగా భోంచేసి రావచ్చు బయటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మగ పిల్లోడి ఆడపిల్లని చేసినాక కోళ్ళలో పెట్టినప్పుడు తినాలా, పెట్టకపోతే బయటికి వెళ్ళి తినాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మగపిల్లోడి కన్నా నా సపోర్ట్ ఎటువైపు ఉండదంటే ఆడపిల్లల వైపే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కొడుక్కి నా కూతురుకు డిఫరెన్స్ అదే. వీడేమో తెగ లాగి వదిలి పెడతాడు. దేవునికి స్తోత్రం. పైకి మాత్రం డాడీ డాడీ డాడీ, ఓ నాయన ఉద్దరు లేచిన కాడి నుంచి పడుకోపోయేదాకా 200 300 సార్లు అంటాడో డాడీ అని, అవసరం కోసం. దేవునికి స్తోత్రం. కానీ నా కూతురు 1-2 సార్లు పిలిచిద్ది డాడీ అని. స్కూల్కి వెళ్ళేటప్పుడు బాయ్ డాడీ అని చెప్పిద్ది. లేట్ అయ్యాను అనుకో, ఫోన్ చేసి ఏం డాడీ ఇంకా రాలా, 4 గంటల 40 నిమిషాలు అయిందని టైం చెప్పిద్ది, అంటే తొందర రమ్మని. దేవునికి స్తోత్రం. టైం చెప్పిద్ది. రాత్రి 12 గంటలు అయింది. ఇక్కడ నుంచి ఓ స్థలంకి వెళ్ళాం, అక్కడ మరి అక్కడికి వెళ్ళాం, కూర్చున్నా, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎన్ని గంటలకు ఆగింది వర్షం? మీరు నిద్రపోయి ఉంటారు, మీకేం తెలుసు పాపం. దేవుని స్తోత్రం. 12 గంటలకు ఆగింది వాన. ఎన్ని గంటలకి? దరిదాపుగా 12 బావ దాకా సన్న తుప్పర పడతానే ఉంది. అబ్బో మళ్ళీ తెల్లారి ఇబ్బంది అయిపోయిద్దని అట్లాగే వచ్చి మరలా రాత్రి నేను పడుకునే లోపల 2 అయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యాన్ని సిద్ధపడి ఆదివారం కోసం ప్రభువా నీ బిడ్డలతో ఏం మాట్లాడాలో నాకు బయలుపరచాయని ప్రభు సన్నిధిలో వాక్యం ముందేసుకొని కూర్చుంటే పడుకునే లేక 2. మరలా తెల్లవారుజామున 4:30కు లేచి మళ్ళీ ఒక అరగంట ప్రార్థన చేసుకొని మరలా పడుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే దేవుని సేవకునిగా వాక్యాన్ని బట్టి ఏం జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఎవరైనా బాగా చూసుకోగలిగితే, బాధ్యతగా చూసుకోగలిగితే, వారిని వారు ప్రేమించుకున్నట్లుగా తల్లిదండ్రులు అట్లా ప్రేమించి గౌరవించి సన్మానించగలిగితే ఏ బిడ్డ అయినా ఒకటేనండి. దేవునికి మహిమ కలుగునుగా. మగపిల్లడైనా ఒకటే, ఆడపిల్లైన ఒకటే. బాధ్యతగా చూసుకుంటే ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తుంటే ఇంకా అంతకన్నా తల్లిదండ్రులకు సంతోషం ఏమి లేనే లేదు. అందుకని ప్రభు చెప్తున్నాడు, ఇది మానవ కోటికి విధి. ఏం విధి అంట? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం విధి అన్నాడు. అంటే విధి చెయ్యాలా చేయకూడదా?
విధి అంటే నీకు అప్పగిచ్చాడు బాధ్యత. ఎవరి యందు భయభక్తులంట? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడమే విధి. కనుక ఈ విధి నువ్వు పాటిస్తే నీకు ఏమేమి అనుగ్రహిస్తాడో కొన్ని మాటలు జ్ఞాపకంలోకి తెస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం వలన దేవుడు మనకేం అనుగ్రహిస్తాడో చెప్తున్నాను. దేవుని వాక్యములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే 145వ కీర్తన 19వ వచనం త్వరగా చదవాలి. 145వ కీర్తన 19వ వచనం చదువుతున్నారు, వినండి జాగ్రత్తగా. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. చాలు. నిజంగా నీవు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక ఏంటో, నీ ఆశ ఏంటో, నీ హృదయ వాంఛ ఏంటో దాన్ని దేవుడు 100% తీరుస్తాడు. ఈ మాట నమ్మితే చప్పట్లు కొట్టొచ్చుగా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు నిజంగా దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే, దేవుని అందరి భయభక్తులు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబిస్తుంటే, పవిత్రమైన జీవితాన్ని పాటిస్తుంటే, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా బ్రతుకుతుంటే, దేవుని పైన పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో నీవు కొనసాగుతూ ఉంటే నీకు దేవుడు ఏం అనుగ్రహిస్తాడు అంటే, నెంబర్ 1, నీ ఆశలను, నీ కోరికను దేవుడు తీరుస్తాడు. ఈరోజు స్టేటస్లో పెట్టాను కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి ఆయనను బట్టి సంతోషించే వారి యొక్క హృదయ వాంఛలను ఆయన తీర్చును. కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంది. నీ హృదయ వాంఛ తీర్చబడాలి అంటే, నీ కోరిక తీర్చబడాలి అంటే, నీ ఆశ తీర్చబడాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? చిన్నదే. యెహోవా యందు భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. భయభక్తుల గురించి అక్కా చెల్లెళ్ళు అన్నారు బైబిల్ పండితులు. భయం ఉంటే భక్తి ఉండదంట, భక్తి ఉంటే భయం ఉండదంట. భయం లేని చోట భక్తి నిలబడదు, భక్తి లేని చోట భయం కూడా నిలబడదు. కనుక ఏ ఒక్కటి ఉన్నా ఉపయోగం ఏమి లేదు. ఏముండాలి? 2 ఉండాలి. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చారు, ఏదన్నా తినడానికి పెట్టలేదనుకో, అన్నం టైంలో వచ్చాము హౌస్ విజిటింగ్కే, అబ్బే తినడానికి నేనేం పెట్టలేదు అనుకోమా? అనుకుంటాం. దేవునికి స్తోత్రం. నేనంటే ఉపవాసం కాబట్టి నాకేం పర్వాలేకపోయినా, నాకేం పెట్టలేకపోయినా, మనమే చుట్టాలింటికి వెళ్ళాం. చుట్టాలింటికి వెళ్ళగానే రెండక్క కూర్చుని 4 ప్లేట్లు వేసుకొని తింటా, నీకు మంచినీళ్ళు ఇచ్చి కూర్చక్క టీ పెట్టేస్తాను అన్నారనుకో, మనసులో ఏమనుకుంటా? పైకి ఏమనవలే, మనసులో ఏమనుకుంటావు? పైకి ఏమన్నంటే ఈ సావు ఎందుకు మనకు? దేవునికి స్తోత్రం. పైకి అసలు ఏం మాట్లాడు, మనసులో మాత్రం కుళ్ళు 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 సత్తా ఉంటాం. వేసి రక్తమే చెయ్యం. మనసులో భలేగా అనుకుంటారు, మాకేం టిగిచ్చి నువ్వేం అన్నం తింటున్నా, మాకేం టిగిచ్చి నువ్వేం కాయలు తింటున్నా అనుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో ఉంది, దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే, దేవుని అందలి భయభక్తులు కలిగి నీవు జీవిస్తూ ఉంటే నీ దేవుడు ఏం చేస్తాడు అంటే, నీ ఆశను, కోరికను దేవుడు తీరుస్తాడు. 2వ మాట చూడండి, దేవుని వాక్యంలో 111వ కీర్తన 5వ వచనం. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు మీరు, నాకు నేను, ఎన్నిసార్లు ఆహారం ఇచ్చి పోషించాడు దేవుడు తెలుసా? ఎన్నిసార్లు ఆకలైపోతుంది, ఏమి ఉపయోగం ఏమీ లేదయ్యా, అసలు ఏమీ లేవు నిండుకున్న ఇంట్లో అంటే, ఎన్నిసార్లు సమృద్ధికరమైన ఆహారాన్ని ఇచ్చి దేవుడు మనల్ని పోషించాడు. ఓ దైవజనుడు ఉన్నారు, నాకు తెలిసిన దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు, విజయవాడ ప్రాంతంలో దేవుని పరిచయను కొనసాగిస్తున్నారు దేవుని సేవకులు. టీకే గారు, చార్లెస్ టీకే గారు ఆయన పేరు. ఆ దైవజనుడు సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 పిల్లలు, 2-3 పిల్లలు, భార్య, పాస్టర్ గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. పిల్లలు ఆకలి అవుతుందన్నారంట, కుండ దగ్గరికి వెళ్ళారు, మంచిళ్ళు ముంచిచ్చారు, మంచిళ్ళాగి మళ్ళీ పడుకున్నారు. 1 రోజు గడిచిపోయింది, 2వ రోజు కూడా అట్లాగే అయిపోయింది. 2వ రోజు కూడా నువ్వు ఇవ్వాలి, నేను తినాలి, అది ఆయన ఉద్దేశం. నువ్వు పంపించాలి, నీ యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను కనుక నన్ను పోషించే దేవుడు నీవేనని నేను తెలుసుకున్నాను కనుక నేను ఒక్కడిని ఆశ్రయించాల్సిన అవసరంలా, నేను నీ దగ్గర ప్రార్థన చేస్తాను, నాకు కావలసిన నువ్వు సిద్ధపరిచి పంపించయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. 3వ రోజు మధ్యాహ్నం అయిపోయింది, పిల్లలు నీరసపడిపోయారు. మంచినీళ్ళు దాగి ఏం ఆరోగ్యం ఉంటుంది? మనుషులు దాగి ఏం సత్తం ఉండదు. పెద్దోళ్ళు అయితే కొద్దిగా తట్టుకోగలరు, కానీ 3 దినాలు అలాగే మంచినీళ్ళు దాగి పడుకుని ఉంటే కళ్ళు తిరిగి పడిపోయారు పిల్లలు.
ఏడుస్తా దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉండే లోపల కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి తలుపు కొట్టారు ఎవరో. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు ఇల్లు తలుపు తీసింది. తలుపు తీస్తే, అయ్యా పలానా కుట్టు అయినా మీకు ఇవ్వమని దరిదాపుగా నెలకు సరిపడ సరుకులు ఇప్పటికిప్పుడు మీరు వండుకోలేరు కనుక, మరి వీళ్ళు వండుకోని సంగతి ఆయనకట్ట తెలుసు ఏమ్మా? వీళ్ళు వండుకోని సంగతి కొట్టు ఆయనకి తెలియదు కదా. ఇదిగో ఎవరో ఒక సహోదరుడు ప్రేరేపించదుగా ఆయనకి ఇచ్చారంట, ఆయన మీకివ్వమని నెలకు సరిపడే సరుకులు మొత్తం పంపించారు పాస్టర్ గారు అని చెప్పారు. కొట్టుగడ్డికి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. పాల ప్యాకెట్ బ్రెడ్ పంపించారు. ఇప్పటికిప్పుడు వండుకోలేరు కాబట్టి అదిగో ఈ పాల ప్యాకెట్ బ్రెడ్ కూడా ముందు ఇవ్వమన్నారు, తర్వాత ఈ నెల సరుకులన్నీ మీకు ఇవ్వమన్నారని ఎవరు ఏంటో చెప్పకుండా వాకిట్లో దించేసి ఆ రిక్షా అతను వెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అరచుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చి పోషిస్తున్న దేవుడు ఆయన. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయువు పంటను కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అన్నాడు. ఎందుకు కంగారు పడిపోతాం? ఎందుకు చింతపడిపోతున్నావు? ఎందుకు ఆవేదన పడిపోతున్నావు? నీకు కావలసిన ఆహారాన్ని పరలోక ప్రార్థనలో చెప్తారు, నానాటికి కావలసిన ఆహారము నాకు దయచేయ్యా. ఏ దినమునకు కావలసిన ఆహారాన్ని ఆ దినాన నీకు దేవుడు సిద్ధపరచడు అంటే సిద్ధపరుస్తాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని సమృద్ధికరమైన ఆహారాన్ని ఇచ్చి పోషించే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన అడుగుతున్నారు, మోషే మోషే అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఓ మంచి ఆహారం అక్కడ వెట్టి చాకిరి చేసిన మాకు మంచి ఆహారం పెట్టారు, ఒక్క పూట పెట్టి 3 పూట్ల పని చేయించిన ఒక్క పూట శ్రేష్టమైన ఆహారం పెట్టారయ్యా, ఇక్కడ ఏంది మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావు అని మాట్లాడితే మోషే ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర. ప్రార్థన చేస్తే ప్రభు దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా నీ ప్రియులు, నీ పిల్లలు మాంసాహార భక్షకులు కదా, మాంసాహారాన్ని తినేవారు కదయ్యా, ఒక్కరోజంట మాంసం వేయ్యా అని ప్రార్థన చేశాడు దేవుడు దగ్గర. మోషే ప్రార్థన చేస్తే ఒకరోజు మాంసం అడిగితే దేవుడు 1 నెల రోజులు మాంసం ఇచ్చాడు. ఎన్ని రోజులు? అడిగింది కొద్దిగే. అందుకని దేవుని వాక్యంలో ఉంది, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు, అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను ఆయన అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు, ఆహారాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే. 3వ మాట చూపిస్తాను చూడండి దేవుని వాక్యంలో. సామెతల పుస్తకం 14వ అధ్యాయం, సామెతల పుస్తకం 14వ అధ్యాయం 26-27 వచనాలు. 26వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన డౌట్ ఏంటంటే, మన కాలం బాగానే ఉంది, మనం భయభక్తులు కలిగి దేవుల్లో కొనసాగుతున్నాం, బాగానే ఉంది, మన పిల్లల పరిస్థితి ఏంటి, వారి పిల్లల భవిష్యత్తు ఏంటి, వారు ఎట్లాగుంటారో ఏంటో అని మన డౌట్. నో ప్రాబ్లం, దానికి కలత చెందాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు భయభక్తులు కలిగి దేవుని యందు జీవిస్తుంటే, నిజంగా భక్తి జీవితాన్ని కలిగి నీవు నేను జీవిస్తూ ఉంటే, నాకు ఎప్పుడు జ్ఞాపకం వచ్చేటువంటి మాట ఏంటంటే, నీతిమంతుల బిడ్డలు విడవబడడం కానీ వారి బిడ్డలను దేవుడు భిక్షమెత్తేటట్టు ఎప్పుడు చేయడు. ఒకరికి పెట్టే స్థితిలో ఉంచుతాడు కానీ ఒకళ్ళు చేజాపే స్థితిలో మనల్ని దేవుడు ఎప్పుడు ఉంచేవాడు కాదు. ఆయన ఎవరంటే నమ్ముకొనదగిన సహాయకుడైన దేవుడు. నీవు దేవుని అందరూ భయభక్తులు కలిగి నిజంగా ప్రవర్తిస్తుంటే నీ పిల్లలకు, ఎవరి పిల్లలకంట, ఎవరైతే భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారో వారి పిల్లలకు దేవుడే ఆశ్రయముగా ఉండబోతున్నాడు. కొట్టుగట్టుకు చెప్పట్లు దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నీవు దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉంటే నీవెవరిని ఆశ్రయించాల్సిన అవసరంలా, నీ పిల్లలను పోషించే దేవుడు, పెంచే దేవుడు, వారి భవిష్యత్తులను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు, వారికి ఆశ్రయముగా ఉండి నీ పిల్లలను ఆయనే పోషిస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని అందలే భయభక్తులు కలిగి ఉండడం. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యంలో. 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. 19వ అధ్యాయం 23వ వచనం చదువుమా. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అవి కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.
రాత్రియు పగలును పాదముకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదముకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనందయాత్ర. ఈ ఆనంద యాత్రలో, ఆత్మయాత్రలో యెహోవా యందలి భయభక్తులు కలిగి నీవు నడుస్తూ జీవిస్తూ ఉంటే నీ దేవుడు నీకు అపాయము రాకుండా కాపాడతాడు. ఇందాక చెల్లి కీర్తన భాగంలో చెప్తూ సెక్యూరిటీ పెట్టుకున్న సెక్యూరిటీ వాళ్ళు కూడా ప్రాణాన్ని కాపాడలేరు. పెద్ద పెద్ద కుక్కలను కాపలా పెట్టుకున్న కుక్కలకు బిస్కెట్లు ఎత్తే ఈయన చంపి కూడా వెళ్ళిపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరెవగలరు కాపుదల? ఎవరు నిన్ను కాపాడగలరంటే ఇది మొదలుకొని యెహోవా నిరంతరము నిన్ను కాపాడును గాక అన్నాడు 121వ కీర్తనలో. అపాయము రాకుండా ఏం కాపాడగలదో తెలుసా? నీవు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటే ఈ అపాయాన్ని నీ దరికి రానికుండా చేస్తాడు. ఏ కీడు నీ గుడారాన్ని అంటకుండా నా దేవుడు చేస్తాడు. ఏ ఆపద నిన్ను సమీపించకుండా నా దేవుడు చేస్తాడు. ఒకవేళ పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఎవరైనా నీకు అపాయము కలిగించడానికి ప్రయత్నము చేసిన వాడి కార్యాలను తుత్తినీయులుగా నా దేవుడు చేసేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందలి భయభక్తులు నీవు కలిగి ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వలన నీకు ఆయన ఏమి కలుగు చేస్తాడు అంటే అపాయము రాకుండా నిన్ను ఆయన కాపాడుతారు. మరొక మాట చూపిస్తాను దేవుని వాక్యములో. సామెతల పుస్తకం 3వ అధ్యాయం, సామెతల పుస్తకం 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చదివితే దేవుని యందలి భయభక్తులు కలిగిన వారికి ఆరోగ్యాన్ని ఇస్తాను అన్నాడు. ఏమిస్తాడంట చెప్పరే? ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. ఏం చేస్తే? దేవుని యందలి భయభక్తులు నువ్వు కలిగి ఉంటే చాలు, అనారోగ్యం రాదు. మా అమ్మమ్మ ఒక ఉంది, దరిదాపుకి 87 సంవత్సరాలు 85 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా ఉంది. షుగర్ లేదు చెప్పరే, బీపీ లేదు, గ్యాస్ ట్రబుల్ లేదు. 15 ఏళ్ల కుర్రోడు ఎంత అన్నం తింటే అంత అన్నం తినేస్తుంది. దేవునికి స్తోత్రం. పొద్దున్నే టిఫిన్ తింటుంది. అమ్మా 12 గంటలకి 11:30కి భోజనం అమ్మాయి అంటది. ప్లేట్కి వేసి ఇస్తే ప్రశాంతంగా తింటది. దేవుని స్తోత్రం. మళ్ళీ 4 గంటలకి అటుపోయి పునుగులో గారులో ఏదో ఒకటి తెస్తే మళ్ళీ అది తింటుంది. దేవునికి స్తోత్రం. మళ్ళీ 7 గంటలకల్లా భోజనం చేస్తుంది. ఒకవేళ ఎవరన్నా ఫలావు తెచ్చుకొని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అమ్మ తింటామంటే ఏసీ తింటానంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆరోగ్యమో! ఆమె తింటున్నందుకు కాదు నేను చెప్తుంది, ఆమెకి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి చెప్తున్నాను. ఇంత ఫలావేడన్న ఫంక్షన్కి వెళ్ళి తిరొత్తే మనం పడే పాటు కాదు, యేసు రక్తమే చెయ్యం. ఎన్ని ట్యాబ్లెట్లు సప్రయ్యాలో, ఎన్నిసార్లు అటు ఇటు పరిగెత్తాలో యేసు రక్తమే చెయ్యం. కానీ ఆమె కలబంద తింటది, తులసాకు తింటది. దేవునికి స్తోత్రం. ఇంకేయో 4-5 ఆకులు తింటది, జీలకర్ర తినేసిద్ది, అల్లం పచ్చి అల్లం నవ్వులు మింగేసిద్ది, సొంటి పెట్టుకుంటుంది కళ్ళుల్లో. నాకు కళ్ళు కనపడక కళ్ళజోడు వచ్చింది, కానీ మా అమ్మమ్మ కళ్ళజోడు అవసరంలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నికాసుగా చూస్తుంది. అయ్యా నువ్వేనా ఆంధ్రేవేనంటేనో యా కళ్ళు కనపడదులే, నాకెందుకు కనపడవు, భలేగుండావుగా అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందలి అయితే వాళ్ళు ఆర్సిఎం చర్చికి వెళ్తారు కనుక దరిదాపుగా వాళ్ళకున్న అలవాటు ఏంటంటే మనలాగా రాగాల వరకు బాసపట్లు వేసుకొని 2 మొక్కలు ప్రార్థన చేసుకొని అటు కూర్చోరు. వాళ్ళ అలవాటు ఏంటంటే ఎవరు వెళ్ళినా నిలువు మోకాళ్ళు వేసి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి కిందకు దిగుతారు. అది వాళ్ళ అనుభవం, మోకాటి ప్రార్థన.
దరిదాపుగా మందిరంలోకి వెళ్ళి అరగంట సేపు మోకరించి ప్రార్థన చేసిద్దాం. ఈ వయసులో సిగ్గుపడాల్సిన విషయం. 10 నిమిషాలు నేను మోకరించలేకపోతున్నాను. నా సంగతి చెబుతాను, మీ సంగతి ఎందుకు? దేవుని స్తోత్రం. ఉన్నమాట అంటే ఉండూరు కచ్చిరాదని నాకెందుకు వచ్చిన బాధ? ఇదివరకు గంటలు 2 గంటలు 2.5 గంట అవలేలుగా మోకరించి ప్రార్థన చేసేవాడిని. వయసు అయిపోవట్లా, అందుకని దేవునికి స్తోత్రం. నేనేం చిన్నపిల్లని కాదులే. వయసు అయిపోతుంది, వృద్ధాప్యం ఏమంటే తరువుకు వస్తుంది కనుక, పదరా బాబు తొందరగా అంటుంది కనుక అరగంట మోకరించేలేకి మళ్ళా సతికిలు పడి కొద్దిసేపు కూర్చొని మళ్ళీ అప్పుడు లేచి మళ్ళీ మోకాల మీద నుంచి ఉంటున్నా. దేవునికి స్తోత్రం. అయితే అవి అరగంట సేపు నాన్ స్టాప్గా ఒక కాలు అవుడు పాపం, ఒక కాలు అవుడైన ఈ 2 కాళ్ళు సముజ్జీగా పెట్టి అరగంట సేపు మందిరంలో ప్రార్థన చేసినాక అప్పుడు కూర్చొని దేవుని వాక్యం అంటది. గట్టికి చప్పట్లో దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఒకటే, ఆమె దేవుని అందలి చేస్తున్న చిన్న బలకింతలు, చిన్న తప్పులు, చిన్న అవిధేయతలు ప్రతి వాళ్ళలో ఉంటే మానవుడు అన్నాక బిషప్ కాదు, రెవరెండ్ కాదు, అపోస్తులుడు కాదు, ప్రతి వాడిలో ఏదో ఒక బలకింతున్నది. దేవుని వాక్యములు అంటాడు, తానే మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆ తర్వాత తీసుకెళ్తాడు. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు అరిసరిసి వాక్యం చెప్పిన దేవునికి స్తోత్రం. ఎదుటోడిని పొడిచి మాట్లాడిన దేవునికి స్తోత్రం. వాడిలో కూడా ఏముంటది చెప్పరే తల్లే? లేదంటారా? ఉంటాయి ఖచ్చితంగా. ఏదో కవిత అయితే ఓ పెద్ద ఆయన ఉన్నాడు, పెద్దగా చెప్తాడు, 2.5 గంట వాక్యం చెప్పిన అటు ఇటు కూడా తిప్పర మేడ అట్ట చెప్తాడు వాక్యం. ఆయనకి కోపం అనే అవలక్షణం ఉంది. ఏముంది? కోపం అనే అవలక్షణం. అన్ని ఉన్నా నీకు ఒక్కటే కొదువై ఉన్నది అన్నాడు యవనస్తుడితో. ఎన్నో కాదు, ఒకటే. కనుక ప్రతి మనిషిలో, ప్రతి మానవుని జీవితంలో బలహీనత లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నామే తప్ప ప్రతి మానవుడు అంటే దాని అర్థం ఏంటంటే బలహీనుడే. కనుక ఆ తల్లిలో కూడా చిన్న బలహీనతలు ఉన్నాయి. చిన్న బలహీనతలు ఉన్న ఆమె దేవుని అందలి కలిగి ఉన్న భయభక్తుల వలన ఇప్పటి వరకు ఆమె కంటే చిన్నవాళ్ళు ఆరోగ్యాన్ని పోగొట్టుకొని భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారి వెళ్ళిపోయిన వారిగా ఉన్న ఆమెను మాత్రం దేవుడు ఆరోగ్యవంతురాలుగా దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది పేరు బరేగా ఉంటాయి, ఆరోగ్యమ్మ, అసలు ఆరోగ్యమే ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది పేరు సమాధానమ్మ. మా అమ్మమ్మ ఒక ఆమె ఉంది బచ్చులవారిపాలెంలో సంఘంలో. సమాధానమ్మ 2 నిమిషాల్లో పెట్టింది నీకు నాకు తగాదా. పేరేంది? సమాధానమ్మ. పేరుకు తగ్గ జీవితం ఉండదు. ఈమె పేరు వేరే కానీ దేవునికి స్తోత్రం, మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏంటి అంటే ఆమె చేస్తున్న మోకాళ్ళ ప్రార్థన వలనే మన పయనం సాగిద్ది. ప్రార్థనే మన జీవితానికి ఆయుధము వంటిది. ప్రార్థన లేకపోతే నీ జీవితం ఎండిన భూమితో సమానం. ప్రార్థన చేస్తే సమస్తాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. కనుక దేవుని అందలే భయభక్తులు మనకి ఏమి కలుగు చేస్తాయి అంటే ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. ఒకసారి పరిశీలన చేసుకో. ఈ మాట నేను ఊరికే సాక్షి రూపంలో మీకు జ్ఞానోదయం కలగడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్పాను. ఎందుకో తెలుసా? ఎవరికి ఆరోగ్యం ఉండదంటే వాక్యం చదవని వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, వాక్యానుసారంగా పాటించిన వాళ్ళకి ఆరోగ్యం ఉండదు, ఏదో ఫార్మాలిటీ ప్రేయర్ చేసే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. ప్రతిరోజు ఖచ్చితంగా నువ్వు దేవునికి దశమాగం ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, ఏమి ఈగిపోయినా ప్రతిరోజు 3 గంటల సమయం దేవునికి ఇవ్వాలి. అది దేవుడు కోరుకుంటుంది. దేవుని సేవకుడిగా కొంతమంది అంటారు, మేము తెల్లారు లేచిన కాడి నుంచి సేవలోనే ఉంటున్నాగా అంటారు. సేవలో ఉండటం కాదు, వ్యక్తిగతంగా కూడా 3 గంటలు దేవునితో గడపాలి. యేసుప్రభువు వారు పగలంతా సేవ చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, మళ్ళా పగలంతా సేవ చేసేవాడు. ఏం కారణం? కుర్రమంటే కురిసింది, ఆగిపోమంటే ఆగిపోయిందంటే ఏలియా వంటి భక్తుడు అలాగూ చేయడానికి కారణం ఏంటి అంటే వారి మోకాళ్ళ ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగల మాగదు స్తుతించగా, నీ
నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. హల్లెలూయా. దేవునితో నీవు భయభక్తులు కలిగిన జీవితం గడుపుతూ ఉంటే నీకు ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు. ఇంకో మాట చూపిస్తాను, ముగిచ్చేస్తాను. చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల పుస్తకం 10:27 అక్కడ ఉంది, దీర్ఘాయువును దేవుడు అనుగ్రహిస్తాడు అన్నాడు. ఏమనుగ్రహిస్తారంట? దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మధ్యలోనే మన యాత్ర ముగించేటట్టుగా చేయడు. బైబిల్ గ్రంథంలో ఎవరు చనిపోయినా నిండు వృద్ధాప్యములో చనిపోయారు. ఎట్లా చనిపోయారు? నిండు వృద్ధాప్యములో. నిండు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చనిపోయారు. కొంతమంది అంటే ప్రసంగి గ్రంథములు అంటాడు ఈ మాట, వాళ్ళు బుద్ధి లేనితనంగా తిరిగి వారి ఇష్టం వచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికి వారు కాలము రాకముందే చచ్చిపోతున్నారంట. కొంతమంది వారి యొక్క కాలం రాలేదు, కాలం రాకముందే చేతులారా వాళ్ళే మరణాన్ని తెచ్చుకొని లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలా ఉండకూడదు. దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను నింపాలి అంటే నువ్వేం చేయాలంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. నాకు ఆయుష్కాలం ఇచ్చాడు కనుక బ్రతుకున్నా, లేకపోతే 8వ తరగతిలో సావాలి నేను ఎప్పుడో. ఇప్పటికి సమాధిలో ఎముకలు కూడా ఉండేవి కాదు. ఇప్పటికి సమాధిలో కుళ్ళిపోయిన ఆ వస్త్రాలు కూడా దొరికే కాదేమో. 8th క్లాసులో భయంకరమైన ఆ నిమ్ము రోగంతో నేను చనిపోయి దరిదాపుగా నెల రోజులు మనసు పైన ఉంటే పరామర్శించినోడు పట్టించుకున్నవాడు లేడు. జీవము కలిగిన దేవుడు నన్ను పట్టించుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు, స్వస్థపరిచాడు. అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు నా జీవితంలో 8th క్లాస్ నేను చదువుతున్నప్పుడు అద్భుతమైన కార్యం నా జీవితంలో దేవుడు జరిగించాడు కనుక నేటికి నీ ఆయుష్కాలముగా నేను ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ప్రభు కృపే తప్ప నాదేమిలేనే లేదు. అందుకని నా ఊపిరినంత వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూనే, ఎంత విరామం లేకపోయినా, ఎంత అలిసిపోయినటువంటి పరిస్థితులు ఉన్న దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు ఆసక్తిపరుడై కొనసాగడానికి నా కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికీ కూడా నా కొరకు ప్రార్థించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయుష్కాలము దేవుడు ఇచ్చేటువంటిది. కోపమేమో నిమిషం ఉంటుందంట. దేవుని కోపం ఎంతసేపు? నిమిషమే. పిల్లలు కూడా కోపడదు. నా మాట నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాం కానీ వాడు వెళ్తున్నాడు అనుకో, గబగబా పరిగెత్తి ఏందో లేరా అన్నాడు కానీ ఆయన అన్నాడు నువ్వు వెళ్ళిపోతావు అంటే తల్లి మన ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎమ్మడబడి ఆయన అట్టే లేరా, ఆయన అట్టే మాట్లాడతాడు, నన్ను కూడా అట్టే అంటున్నాడని సపోర్ట్ చేసి తీసుకొచ్చి ఎట్టయితేనా ఏ విధమో చేతనైనా నా బిడ్డ ఇంట్లో నుండి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ లోనకి తీసుకొస్తారు. మన కోపమే అంత చల్లార్చడానికి ప్రయత్నాలు చేస్తుంటే మరి దేవుని కోపం నిమిషమే ఉంటుందంట. కానీ చక్కని మాట అంటాడు కీర్తన గ్రంథంలో, ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయుష్కాలమే. అందుకేగా హిజ్కియా అడిగాడు, ప్రభువా 15 సంవత్సరాలు నాకు ఆయుష్కాలం ఇయ్యా అంటే అన్నిటికన్నా గొప్పదైన ఆశీర్వాదం ఏంటి అంటే ఆయుష్కాలాన్ని దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. కనుక దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దీర్ఘాయువును సుఖ జీవితంతో గడిపే సంవత్సరములను ఆయుష్కాలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చివరి మాట చూడండి దేవుని వాక్యుల కీర్తన గ్రంథం 115వ కీర్తన 13, 14 వచనాలు. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13, 14 వచనాలు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే నీ ఒక్కడికే కాదు ఆశీర్వాదం. భార్యాభర్తలు ఆశీర్వదించబడతారు, తల్లిదండ్రులు ఆశీర్వదించబడతారు, పెద్దలు ఆశీర్వదించబడతారు, పిల్లలు ఆశీర్వదించబడతారు. వారి పిల్లల తరములు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక దేవుని అందలి భయభక్తులు కలిగి ఉంటే మన జీవితాల్లో ఏమిస్తాడు అంటే ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని అందలి భయభక్తులు కలిగి
ఉంటే 7 విధాలైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. చెప్తారా టక్ టక్? మొదటి మాట ఏమిస్తారంట ఆయన? నీవు ఆశించిన దాన్ని నెరవేరుస్తాడు, నీ కోరిక నెరవేరుస్తాడు. రెండవది ఆహారాన్ని దేవుడిస్తాడు. మూడవది నీకు ఆశ్రయముగా ఉంటాడు. నాలుగవది నీకు అపాయం రాకుండా, కీడు రాకుండా కాపాడుతాడు. ఐదవదిగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరవదిగా దీర్ఘాయువును లేక ఆయుష్కాలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏడవదిగా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఇట్టి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలి అనే భయమేంటో భక్తి ఏంటో ఎవరిలో నిరూపించబడింది అంటే యేసు ప్రభువారిలో నిరూపించబడింది. దేవుని వాక్యములో మన జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో చెడుతనాన్ని అసహించుకోవడమే భక్తి అన్నాడు. మరి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయంలో మరి 12వ వచనంలో మనం చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కోరుకోవలసిన మార్గాన్ని చెప్పాడు. అక్కడ ఏ మార్గం అంటది? యేసు ప్రభువారు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. క్రీస్తు యేసును నరుడు మనకు మధ్యవర్తి. తండ్రి అయిన దేవుని దగ్గరకు చేర్చబడాలి అంటే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన దేవుని అందరి భయభక్తులు మనం కలిగి ఉండడం నేర్చుకోగలగాలి అంటే అది కేవలం యేసయ్య ద్వారానే సాధ్యం. కనుక ఇంకా ఒకవేళ ప్రభు మార్గములోకి రాలేదేమో, నీవు కోరుకోవలసిన మార్గమును నీవు అనుసరించలేకపోతున్నావేమో, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, యేసు ప్రభువారే భయము నేర్పించాడు, యేసు ప్రభువారే భక్తిని కూడా నేర్పించాడు. కనుక యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఉంటే దేవుడు మనకిచ్చే ఇట్టి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఆయన జీవించాడు. 1-40 కొరడా దెబ్బలు మన కొరకు అనుభవించాడు. నిలువెల్ల మరి గాయాల చేత నింపబడ్డాడు. ఓ చిన్న ముళ్ళు తగిలితేనో ఎదురు రాయి తగిలితేనో మనం ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు గబక్కన రాయి కొట్టుకొని ఏదైనా చిన్న గోరు వరకట్ట పైకి లేస్తే, తోలు లేసిపోతే చాలు, అమ్మా అయ్యా నల్లాడిపోతాం. నా యేసయ్యకి ఎన్ని గాయాలైనా తెలుసా? 5480 గాయాలు శరీరం అంతా అయినాయి. ఒక గాయం కాదమ్మా, 5480 గాయాలు శరీరం అంతా. నాకట్టి చాళ్ళవలే పొలమును మరి నాగలితో దున్నుతున్నప్పుడు ఎలాగైతే చాళ్ళు కనపడతాయో అలాగున నా యేసయ్య శరీరం దున్నబడింది. నా యేసయ్య శరీరం నాకట్టి చాళ్ళవలే దున్నబడుతూ ఉండగా ఆ రక్తపు ముద్దలు ఎగిరిపడ్డాయంట. అంతటి బలహీనుడైపోయాడు యేసయ్య. దబర్లవర్ణుడై ఉండ నా యేసయ్య నీ కొరకు, నా కొరకు ఆయన యందు భయభక్తులు నీకు నేర్పించడానికి, మానవ కోటికి విధిగా భయభక్తులు నేర్పించడానికి కొరకై, నీ కొరకై, నా కొరకై ప్రాణత్యాగాన్ని యేసు ప్రభువారు చేశారు. ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి మారు మనసు పశ్చాత్తాపం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడింది. నమ్ముకొని వారు నమ్ముకోండి, ప్రభువుని అంగీకరించండి. ఒకవేళ నీవు నమ్ముకున్నాను అంటే నిజంగా నీవు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నావా? ఈ 7 ఆశీర్వాదాలలో ఏది నీకు దూరం అయిపోతున్నా దానికి కారణం ఏంటి అంటే నువ్వు నిజంగా భక్తి చేయట్లేదు. నీకు నిజంగా దేవుడు అంటే భయం లేదు. ఏదో ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, వెళ్ళిపోతున్నా, ఫార్మాలిటీ క్రిస్టియన్గా, నామకార్థ క్రైస్తవుడిగా నీ ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉన్నావే తప్ప యథార్థమైనటువంటి దేవునికి నచ్చిన భయభక్తులు నీలో లేవు అని అర్థం చేసుకో. నిన్ను నీవు విమర్శ చేసుకో, ఎదుటి వారిని విమర్శించబాక. నీ పరిస్థితి ఏంటో, నా పరిస్థితి ఏంటో వాక్యపు వెలుగులో వాక్య సత్యాన్ని గ్రహిస్తున్న నీవైనా నేనైనా మన యొక్క జీవితాల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీస్తున్నటువంటి ఒక ఆయన, యేసు ప్రభువారిగా హీరోగా నటిస్తున్నటువంటి ఒక ఆయన, ఆయన పేరేంటో జ్ఞాపకం లేదు కానీ ఓ దైవజనుడు చెప్తూ వివరించాడు. యేసు ప్రభువారిగా మరి ఆ నాటకంలో శ్రమల యొక్క ఆ పొజిషన్ వచ్చినప్పుడు ఆయన శరీరానికంట ప్లాస్టిక్ అంతా ఇక్కడ అతికిస్తున్నారంట. రక్తపు ముద్దలుగా అవన్నీ అతికిస్తా ఉన్నారు ఆయన బాడీకి. అతికించి ఒక కొరడా దెబ్బ కొట్టమని ఆ సీన్ తీసేటప్పుడు, ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో ఆ పాత్ర తీసేటప్పుడు ఆ కొరడా పట్టుకొని వాడు చెల్లుమని కొడితే ఒక కొరడా, ఒక కొమ్మెల్లి ఆ ఒరిజినల్ శరీరానికి తగిలిందంట. ఈ ప్లాస్టిక్ అంతా ఊడిపోయి, ఆ పై మెరుగంతా ఊడిపోయి ఆ ఒరిజినల్ శరీరానికి ఆ ముళ్ళు వెళ్ళి తగిలితే వాడు అక్కడే చలి జ్వరం వచ్చి దరిదాపుగా 3 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాడంట.
హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని దర్శించడానికి ఓ దైవజనుడు వెళ్తే ఆ దైవజనుడు ఆయనకు మాట జ్ఞాపకం చేశాడు. ఆయన అడుగుతున్నాడంట, యేసు ప్రభు వారిగా నటించిన ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో నటించిన ఆ వ్యక్తి ఎదుటి దైవజనుడిని అడుగుతున్నాడు, అయ్యా ఒక్క ముళ్ళు గుచ్చుకుంటేనే చలి జ్వరం వచ్చి అల్లాడిపోయి 3 రోజులుగా హాస్పిటల్లో ఉంటున్నానే, యేసు ప్రభు వారు ఎలాగున్నాడయ్యా, యేసు ప్రభు వారు ఎలాగున భరించాడయ్యా అని అడిగితే, యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను గురించి ఆ దైవజనుడు చెప్తే, మంచంపై నుంచి దిగి ఆ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసినటువంటి ఆ సినిమా యాక్టర్గా యేసు ప్రభుగా నటించిన ఆ వ్యక్తి మంచము దిగి వెంటనే యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. కొట్టగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య గాయముల ద్వారా మనకు స్వస్థతనిస్తున్నాడు. అందుకని ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. నీవు కోరుకోవలసిన మార్గం ఆయనే. ఏదో ఒక మార్గంలో వెళ్ళిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకున్నావు, కాదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు, 25:12 కీర్తనలో ఉంది, వాడు కోరుకోవలసిన మార్గమే యేసయ్య. తల వంచండి, కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న ప్రార్థన పశ్చాత్తాపడుతూ చేద్దాం. నా కొరకు నా తల్లిదండ్రులు చనిపోవడానికి ముందుకు రాదయ్యా. నా కొరకు నా భార్య, నేను ప్రేమించేవారు, అభిమానించే వాళ్ళు నా కొరకు మరణించమంటే నీకేమైనా పిచ్చా అని మాట్లాడతారు నాయన. కానీ నా కొరకై నీవు సిలువ త్యాగాన్ని చేశావు. నా పాపము నిమిత్తమై నన్ను భయభక్తులు కలిగిన వాడిగా మార్చాలి అని, భయభక్తులు కలిగిన వ్యక్తిగా నేను మార్చబడాలి అని, మార్చబడితే నీవిచ్చే ఆశీర్వాదాలు చేత నన్ను నింపాలి అని నా కొరకై నీవు గాయపరచబడ్డావు, పిడిగుద్దులు గుద్దబడ్డావు, ఎన్నో శ్రమలు నా కొరకు అనిపించే ప్రభువా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. నీవెవరివైనా ఏ స్థలమందున్నా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రభువుని అడుగుదాం పశ్చాత్తాపంతో. నేను అపరాధిని ప్రభువా, నేను దోషినయ్యా, నీ యందు రక్షించబడి కూడా భయభక్తులు లేకుండా జీవిస్తున్నాను నాయన. భక్తి ఉండొచ్చేమో కానీ భయం లేదు నాకు ప్రభువా. కనుక భయభక్తులు కలిగి నేను నడవడానికి నాకు నేర్పించయ్యా అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. అయ్యా, నేను నిజంగా పాపినని గ్రహిస్తున్నాను నాయన. నీవు దేవుడు అని, జీవము కలిగిన దేవుడు అని, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ఆశను, కోరికను మీరు నెరవేర్చగలిగిన దేవుడు అని నాయన. నీ కృపలో మేము వింటున్నాం, సహాయం దయచేయండి ప్రభు అని ప్రభు పాద సన్నిధిలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పలుమార్లు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య ప్రేమకు నీ తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. విత్తమైన వాక్యం ద్వారా నాతో మాట్లాడేవి నాయన. నన్ను నేను సరి చేసుకోవడానికి, ఇంకా భయభక్తులు కలిగి నీలో ఉండడానికి, భక్తి జీవితాన్ని, భయము కలిగిన జీవితాన్ని అవలంబించడానికి నాయన
నాతో నీ ప్రజలతో మీరు మాట్లాడి నీ వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నాయన. నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ఏమిటో, నీ యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏవేవి మీరు అనుగ్రహిస్తారో మాతో మీరు ముచ్చటించిన 7 శ్రేష్టమైన అనుభవాలను బట్టి మీకు వందనాలు. వీటిని మా జీవితంలో మేము పొందుకోవాలి అంటే నిన్ను అనుసరించడానికి, నీ మార్గములో సాగడానికి, నీవే మార్గము, నీవే సత్యం, నీవే జీవము గనుక అట్టి మార్గములో మేము కొనసాగునట్లుగా అట్టి కృపను, సమాధానాన్ని మీరు కలుగు చేసి బలపరచమని, వాక్యం వింటున్న ప్రతి వారిని, వారి వ్యక్తిగత అంతరంగ జీవితాలను, కుటుంబాలను కూడా దీవించి బలపరచమని, నీ ప్రత్యేకమైన కృపయు కాపుదలను ప్రభు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి దర్శించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామ